Hi Commandos, welcome to my YouTube channel Aim and Achieve. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఈవెంట్స్ మనకి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి డైట్ తీసుకోవాలి, సో తీసుకునే డైట్ కూడా మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి డైట్ తీసుకుంటే మనకి రన్నింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ డైట్ అనేది ఎలా తీసుకోవాలంటే, ఎర్లీ మార్నింగ్ లేచి మనం రన్నింగ్కి వెళ్తారు అందరూ కూడా. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చాలామంది, కొన్ని మంది ఏమి తినకుండా రన్నింగ్ వెళ్తారు, కొన్ని మంది తినేసి వెళ్తారు. సో తినకుండా వెళ్ళిన వాళ్ళు ఏమైనా తిని వెళ్తే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఎలాగైతే వెళ్తున్నారో, అంటే గ్రౌండ్కి మార్నింగ్ వెళ్ళే ముందు మీరు ఎలాగైతే వెళ్తున్నారో సో అలాగే వెళ్ళండి. ఇప్పుడు నేనైతే ఏం మార్చట్లేదు. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ అనేది తాగాలి. అది లైట్ వామ్ వాటర్ అయినా పర్లేదు, లేకపోతే నార్మల్గా వాటర్ అయినా పర్లేదు. మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ స్టమక్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్తారు. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్లో గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకుని వెళ్ళండి. సో గ్రౌండ్కి వెళ్తారు, వర్కౌట్ అంతా చేసుకున్నాక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం తినాలి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం తినాలంటే, రాత్రి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉంటాయో అవి తినాలి. అంటే డ్రై ఫ్రూట్స్ అంటే మనకి బాదం కానీ, పిస్తా కానీ, జీడిపప్పు కానీ, ఎండు ఖర్జూరం కానీ, వాల్నట్స్ కానీ, కొమ్ము శనగలు కానీ, ఇలా రకరకాలుగా ఎవరు బడ్జెట్లో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటారు. సో గ్రౌండ్ నుంచి రాగానే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మళ్ళీ స్ప్రౌట్స్, పెసలు, కొమ్ము శనగలు మొలకలు వచ్చిన ఉంటాయి చూసావా, ఆ స్ప్రౌట్స్, ఇంకా ఒక బనానా, ఇంకా ఒక 2 eggs, ఇంకా రాగి మాల్ట్, అంబలి అంటారనమాట, అంబలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్ నుంచి రాగానే ఒక ప్లేట్లో రాత్రి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని, పక్కన ఒక బనానా, ఒక 2 eggs, ఒక రాగి మాల్ట్, ఒక గ్లాస్ రాగి మాల్ట్, గ్రౌండ్ నుంచి రాగానే ఇవన్నీ తింటారు. సో ఇవన్నీ తినేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 eggsలో ఒక ఎగ్ ఫుల్గా తినండి, ఒక ఎగ్ చందమామ తీసేసండి, నార్మల్గా వైట్ తినండి. సో డ్రై ఫ్రూట్స్, 2 eggs, ఒక బనానా, రాగి మాల్ట్, ఇది మార్నింగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత అందరూ చేయాల్సిన పని. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా టిఫిన్ అనేది మీరు ఏమీ తినవసరం లేదు, ఈ మార్నింగ్ ఈ డైట్ తీసుకుంటున్నారు కాబట్టి. సో ఇంకెవరైనా తినాలి అనుకుంటే టిఫిన్ మ్యాక్సిమం ఇడ్లీ ప్రిఫర్ చేయండి. దోశ, పూరి, బోండా, ఇవన్నీ కూడా, పూరి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి, ఇవేమి తినద్దు. సో అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతారు కదా. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చాలామంది లైబ్రరీ కానీ, రీడింగ్ రూమ్ కానీ, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి కంబైన్ స్టడీస్ కానీ చదువుతుంటారు. సో ఇలాగా చదువుకోవడానికి వెళ్తారు కదా. సో ఇక్కడ మీరు క్యారీ చేయాల్సినవి ఏంటి అంటే సో ఖచ్చితంగా వాటర్ బాటిల్, అందులో గ్లూకోజ్ అనేది క్యారీ చేయాలి. సో ఇంకోటి ఏంటి అంటే క్యారెట్, బీట్రూట్, కీరా దోశ, ఇంకా పల్లి ఉండలు, పప్పు ఉండలు, లేదా ఒక ఫ్రూట్, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, ఇవి ఒక బాక్స్లో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పట్టుకెళ్ళండి. సో ఇది చాలా మంచిది అనమాట మీకు. అంటే క్యారెట్, బీట్రూట్, కీరా దోశ, పల్లి ఉండలు, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, మీ ఇష్టం. ఇవి ఒక చిన్న బాక్స్లోని, బ్యాగ్లోని, మీరు రీడింగ్ రూమ్కి అయితే రీడింగ్ రూమ్కి, ఎక్కడికైనా అది పట్టుకొని వెళ్ళిపోండి. ఈ వాటర్ బాటిల్, అది గ్లూకోజ్ పట్టుకునేది. సో ఇది మనకి ఎప్పుడు ఒక 10 to 11:30 మధ్యలో ఇది చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. ఇది అయిపోయిన తర్వాత చదువుకుంటారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ యాజ్ యూజువల్గా ఇంట్లో ఏముంటే అవి, అంటే అన్నము, పప్పు, లేదా సాంబారు, లేదా రసం, ఇంకేముంటుంది వీటితో పాటు ఏమైనా కర్రీస్ ఉంటాయి కదా, ఎక్కువగా కొంచెం వెజ్జెస్ ఉండేటట్టుగా ఎక్కువగా చూసుకోండి. సో అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు. ఇక్కడ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ వర్కౌట్ అనేది మీరు 5కి స్టార్ట్ చేస్తే ఒక 45 minutes బిఫోర్, అంటే ఒక 4:15కి మీరు తినాలి. తినేసిన తర్వాత తినేది ఒక 45 నిమిషాలు మీకు అరుగుతుంది. అప్పుడు మీరు రన్నింగ్ వెళ్తున్నప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మీరు పరిగెడుతున్నప్పుడు ఇలా తేలుపుల్లాగా ఏమీ ఉండవు అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్కి వెళ్తున్నప్పుడు మనం ఏం తిని వెళ్ళాలి అంటే, ఒక బనానా కానీ, లేదంటే ఇప్పుడు బ్రెడ్ ఉంటుంది చూసా, ఒక 2 slices బ్రెడ్తో పీనట్ బటర్ చేసుకొని అదైనా పర్లేదు, లేదంటే రైస్ ఒక 4-5 ముద్దలు రైస్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బనానా కానీ, లేదంటే బ్రెడ్ కానీ, లేదంటే రైస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ మనం తీసుకోవడం వల్ల ఏముంటే మనకి రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కింద అది యూజ్ అవుతుంది. సో ఈవినింగ్ మాత్రం ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు,
బనానా అయినా పర్లేదు, ఒక రైస్ ఒక 4-5 ముద్దలు కానీ, లేదంటే బ్రెడ్ విత్ పీనట్ బటర్ కానీ, సో ఇవి కూడా మీకు లేదంటే ఒక యాపిల్ కానీ ఒక ఆరెంజ్ కానీ తినేసి వెళ్తారు. వెళ్ళి గ్రౌండ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే వాటర్ తాగుతారు. వాటర్ తాగిన తర్వాత ఇక్కడ మనకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఉంటాయండి. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి ఉదయం నానబెట్టుకుంటారు. అంటే మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నానబెట్టుకుంటారు. ఈవినింగ్ వచ్చినప్పుడు ఇవి చాలా పిడుకుడు, చాలా అంటే చాలా తక్కువ, ఎక్కువ అవసరం లేదు, ఇన్ని అయితే చాలు మీకు ఇన్నిలా కనిపిస్తాయి. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ రెండు కూడా ఒకే బౌల్లో వేసి వాటర్ వేసేయండి. మార్నింగ్ రన్నింగ్ నుంచి వచ్చిన తర్వాత, ఈవినింగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ తాగేసిన తర్వాత ఆ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తినండి. ఇవి తినిన తర్వాత ఇప్పుడు అదే మీరు పర్చేస్ చేసుకునే బట్టి, అంటే బడ్జెట్ ఉంది పర్లేదు అనుకుంటే ఓకే, లేదంటే మార్నింగ్ డైట్ సరిపోతుంది కదా. సో ఈవినింగ్ వచ్చినప్పుడు ఒక 2x మీ ఇష్టం, అది తింటే ఓకే. లేదు అంటే ఏదైనా ఒక ఫ్రూట్ కానీ, లేదంటే ఒక ఏదైనా బత్తాయి జ్యూస్ కానీ, ఏమైనా మీరు ఇంట్లో చేసుకునే విధంగా ఏదైనా ఉంటే అది తాగండి. సో అయిపోతుంది. స్నానం చేసేస్తారు. స్నానం చేసిన తర్వాత ఇక్కడ రైస్, కొన్ని మంది ఏంటంటే ఇక్కడ మనకి చపాతి తింటారు, లేదా పుల్కా తింటారు, లేదా మనకి పులివెందుల అటువైపు ఎక్కువగా మనకి జొన్న రొట్టెలు తింటారు. సో అది మీ ఇష్టం. రైస్ అయినా, జొన్న రొట్టెలైనా, పుల్కా అయినా, చపాతీ అయినా, ఏదైనా కూడా. ఇప్పుడు ఒక జొన్న రొట్టెలు ఒక 2 తిన్నారు అనుకోండి, తినిన తర్వాత లైట్గా రైస్ తినండి. లైట్గా అంటే చాలా తక్కువ రైస్ తినండి. జొన్న రొట్టెలు కానీ, పుల్కా కానీ ఇవి తినండి. సో ఇదే అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు 10 o'clock పడుకుని పోతున్నాం అనుకో, 10 o'clock 10:30 పడుకుంటాం అనుకో, పడుకునే ముందు ఒక 45 minutes ముందు ఖచ్చితంగా గ్లాస్ మిల్క్ తాగాలి. సో గ్లాస్ మిల్క్ వేడిగా గ్లాస్ మిల్క్ తాగితే మంచిగా నిద్ర పడుతుంది. హాయిగా మళ్ళీ డైలీ రొటీన్, ఇంకా మార్నింగ్ లేగిస్తారు, వాటర్ తాగుతారు, గ్రౌండ్కి వెళ్తారు. సో ఇదంతా కూడా ఇంకా డైలీ నార్మల్ రొటీన్ అనమాట. సో ఇది డైట్. అయితే ఈ డైట్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా పాటించవలసినవి ఏంటంటే, మస్ట్ అండ్ షుడ్గా డైలీ 5 liters ఆఫ్ వాటర్ అనేది మాత్రం కంపల్సరీ. 5 liters ఆఫ్ వాటర్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మీరు ఎగ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, మళ్ళీ ఈవినింగ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో మనం ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి వేడి చేస్తుంది అనమాట. సో ఈ వేడిని మనం బాడీని కూల్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు 5 liters ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి. సో మరి తాగాలని చెప్పాము, ఓకే. మరి చెయ్యకూడనివి ఏంటి అంటే, ఈవెంట్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఈ ఈవెంట్ వరకు మన నూడిల్స్ కానీ, బయట దొరికే పానీపూరి కానీ, రెస్టారెంట్స్లో బిర్యానీ కానీ, చికెన్ మంచూరియా ఇలాంటివి, మళ్ళీ మనకి మన చిన్న చిన్న కొట్లలో మనకి ప్యాకెట్ ఫుడ్స్ అమ్ముతారన్నమాట, ఇలాంటివి లేసు, కుర్కురే ఇలాంటివన్నీ కూడా మీరు ఈవెంట్ వరకు ఏమీ తినకుండా అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే డైట్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి మీ బడ్జెట్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. సో ఇది కనుక పాటించినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నారు కాబట్టి డైట్ అనేది మంచిగా ఉండాలి. ఖచ్చితంగా 5 liters ఆఫ్ వాటర్, మిల్క్, ఎగ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మీరు మార్నింగ్ ఈవినింగ్ చేయడం వల్ల మీకు బోన్స్ అనేవి పెయిన్స్ వస్తాయి. సో అలాంటి బోన్స్ పెయిన్ రాకుండా ఉండాలంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదమ్మా డైట్. మీరు ఈ వీడియోని మొత్తం అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏమెంటిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.